సో హాయ్ గైస్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. సో నేను ఇది కొంచెం లేట్గా డిలే అయింది, బట్ స్టిల్ ఇదైతే చాలా వర్త్ కంటెంట్. ఈ ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అనేది ప్రతి ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా తెలియాల్సింది. సో వాట్ ఈ స్కిప్ అంటే ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. సో ఏం స్కిప్ చేయాలి? సో అసలు మెయిన్ ఆస్పిరెంట్స్కి ఉన్న ఫస్ట్ ఉండాల్సిన మెయిన్ లక్ష్యం ఏంటంటే ఫస్ట్ ఏది చదవాలో కాదు, ఏది చదవకూడదో తెలియాలి. అలాగే ఏది మనం అంటే ఎగ్జామ్ హాల్లో ఏది మనం స్కిప్ చేయాలి, అది ఎగ్జామ్ అనే కాదు, ఇన్ లైఫ్ అయినా సరే. సో ఇట్స్ ఓకే టు స్కిప్. అంటే అక్కడ దాన్ని వదిలేయడం మంచిదే, కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే మంచిది. సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. సో అలా ఏదైనా మన మంచిగా జరుగుతుంది అన్నట్లు నేను ఎగ్జామ్లో కూడా ఈ ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ ఈ ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అనేది ఎక్కడ చెప్పుండరు, బట్ ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో నేను చెప్తున్నాను, మంచిగా వినండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేయ ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అన్నాడు కదా, ఈ వీడియో ఎందుకని చెప్పి దీన్ని కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తే చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తాను. సో దాన్ని బట్టి చూడండి. సో ఇది ఖచ్చితంగా, ఇది షుడ్ నో కాదు, తెలుసుకోవడం కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాలి, మస్ట్ నో. అందుకే నేను ఇక్కడ పర్టికులర్గా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని పెట్టాను. సో అంటే స్కిప్పింగ్ చేయడం అనేది, స్కిప్ చేయడం అనేది ఫెయిల్యూర్ అయితే కాదు. స్కిప్పింగ్ ఈజ్ నెసరీ, ఖచ్చితంగా చాలా అవసరం. అది ఎందుకు? వై? సో చూడండి, వై టైం మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం, దాని మీదే మనకుందే ఒక 1 అవర్ వేసుకున్నాము. ఈ 1 అవర్లో మనకు అక్కడ టైం అంతా ఒక క్వశ్చన్ మీదే అయిపోతుంటే మనకి టైం మేనేజ్మెంట్ ఎక్కడ కుదురుతుంది? సో ఇట్ యూస్ఫుల్ అంటే ఇదంతా ఏంటంటే టైం మేనేజ్మెంట్కి చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఇట్ సేవ్స్ యువర్ టైం. అంటే మీరు ఆబ్వియస్లీ ఒక క్వశ్చన్ స్కిప్ చేశారు అనుకోండి, ఇది ఎలా స్కిప్ చేయాలనేది నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ పాయింట్స్ వై టు స్కిప్, అంటే స్కిప్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఒకటి టైం మేనేజ్మెంట్, టైం సేవ్ అవుతుంది. సో స్ట్రెస్ కంట్రోల్. సో మీరు ఒకే దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చొని దాన్ని ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి, సో మీకు ఏమైంది? యూ ఫీల్ స్ట్రెస్. మీరు అక్కడే ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోతే మీరు ముందుకు కదలలేరు. అది క్వశ్చన్లో అయినా సరే, లైఫ్లో అయినా సరే. సో స్ట్రెస్ కంట్రోల్ అవ్వాలంటే మీరు కొన్నిసార్లు స్కిప్ చేయాల్సిందే. అది లైఫ్లో అయినా సరే, ఆ క్వశ్చన్ నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్, లైఫ్లో అయినా సరే అదే వర్తించింది అనమాట. సో ఇట్స్ ఓకే టు స్కిప్. అండ్ నెగిటివ్ మార్కింగ్. సో ఇలా మీకు తెలియని క్వశ్చన్స్ ఏదైనా స్కిప్ చేస్తే ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు ప్రివెన్షన్ జరిగింది కదా. సో అందుకే అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో బీ స్మార్ట్. ఇట్స్ ఓకే టు లివ్. అంటే స్మార్ట్గా ఆలోచించాలి. అంటే ఈ క్వశ్చన్ రావట్లేదు, సో దీని మీద ఇంత టైం పెట్టడం ఈజ్ దట్ నెసెసరీ. సో అందుకే వై, ఎందుకు స్కిప్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్గా మనం తీసుకుంటున్నాము. సో వెన్, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం వీటిని స్కిప్ చేయొచ్చు, ఎలాంటి టైంలో స్కిప్ చేయొచ్చు? ఎంసీక్యూస్ మోస్ట్లీ. అంటే మెయిన్స్ ఇప్పుడు మనం యూపీఎస్సీ పరంగా చూసుకుంటే, యూపీఎస్సీ పరంగా ఏంటి, మనం ప్రిలిమ్స్ రాస్తాము, మెయిన్స్ రాస్తాము. మెయిన్స్లో అంటే మనం స్కిప్ చేయడానికి అక్కడ ఆస్కారం ఉండదు, ఎందుకంటే యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్. సో అప్పుడే మీకు తెలిసినా తెలియకపోయినా అక్కడ ఖచ్చితంగా రాసి రావాల్సిందే. అది ఎలాగో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎంసీక్యూస్ ఎలాగా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం స్కిప్ చేయాలి? సో రీడ్ ఇట్ ట్వైస్. ఒకసారి అంటే ఫస్ట్ ఒకసారి చదవండి, సెకండ్ ఇంకోసారి చదవండి. ఇఫ్ సెకండ్ టైం మీరు దాన్ని కనుక తీసుకోలేకపోతే అండ్ మీకు అది తెలియకపోతే దెన్ బెటర్ టు స్కిప్. సో ఆ టైంలో మీరు స్కిప్ చేసేయచ్చు. ఇఫ్ యూ నాట్, జస్ట్ లీవ్ ఇట్, అంతే. అంటే మీకు అది అర్థం కాలేదు, మీరు అది తీసుకోలేకపోతున్నారు అనుకోండి, ఇట్స్ ఓకే టు స్కిప్ చేసేయచ్చు. అంటే నెక్స్ట్ 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇదా అని కొట్టేస్తూ ఉండిద్ది. అండ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం దీనిలో ఫస్ట్ ఒకటి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A, B 2 క్వశ్చన్స్ మీకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఏ ఒక్కటే కరెక్ట్ ఉంది అనుకోండి, అంటే ఏ కరెక్ట్ అవుతుంది, B కూడా కరెక్ట్గా వస్తుంది, మనకి యాక్యురసీ అనేది ఎక్కువ ఉండిద్ది. సో యాక్యురసీ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు దాన్ని పక్కన హోల్డ్లో పెట్టడం అనేది ఇట్స్ వెరీ నెసరీ పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైం టేకెన్. ఈ యాప్టిట్యూడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్ కిల్స్ మోర్ టైం. సో అక్కడే ఆ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడికి ఆస్పిరెంట్స్ ఎక్కడ దొరికిపోతారంటే ఈ టైం టేకెన్ క్వశ్చన్స్ దగ్గరే. సో మనం అందరం ఏం చేస్తామంటే ఆవేశంగా వాటి మీద కూర్చొని చేస్తూనే ఉంటాం, కానీ అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో మనకు తెలియదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యాప్టిట్యూడ్లో మనం చాలా అంటే మ్యాక్సిమం అందరికీ లాస్ అయ్యేది ఎక్కడంటే అంటే ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా మెయిన్ ఇది ఎక్కడ పోయిందా ప్లేమ్స్ అంటే అది సీసెట్లో పోయింది. సీసెట్ పోయడం ఎందుకంటే ఈవెన్ నాదైనా సరే ఎందుకు పోవడానికి రీజన్ ఏంటంటే టైం టేకెన్. సో ఆ టైం టేకెన్ క్వశ్చన్స్ని పట్టుకొని మనం తెల్లార్లు దాని మీద ఉంటే రాదు కదా. సో ఇలాగా మీరు ఎప్పుడైనా ఏ క్వశ్చన్స్ అయినా అంటే ఈ క్వశ్చన్స్ వల్ల అయినా టైం టేకెన్ అయ్యి క్వశ్చన్ పేపర్ మొత్తం మీ టైం కిల్ చేసేసే క్వశ్చన్స్ చేసి మీరు ఆ ఎగ్జామ్లో ఎప్పుడైనా లాస్ అయ్యారా? కింద కామెంట్లో చేయండి, ఏ ఎగ్జామ్ లాస్ అయ్యారు, ఎలా లాస్ అయ్యారో. అండ్ నెక్స్ట్ హౌ.
సో హౌ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం చూడండి, వై, వెన్, హౌ. సో ఎప్పుడు స్కిప్ చేయాలి, ఎలా స్కిప్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ కూడా చేయాలి కదా. సో హౌ టు ఓవర్కమ్ దిస్ స్కిప్ అంటే స్కిప్ చేయకుండా దీన్ని మనం ఓవర్కమ్ ఎలా చేయొచ్చు. ఇట్స్ కాల్డ్ ప్రాక్టీస్ మార్క్స్. సో ఈ మాక్ టెస్ట్లో మీరు నెంబర్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్ మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేవి మార్క్స్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ప్రాక్టీస్ మీద మీకు తెలిసిపోతుంది. సో హౌ యాక్యురేట్ యు ఆర్, సో హౌ స్ట్రాంగ్ యు ఆర్, హౌ వీక్ యు ఆర్. సో మీకు అక్కడ స్వాట్ అనాలిసిస్ తెలిసిపోయింది. మీ వీక్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి, మీరు ఏ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోగలరు, ఏ థ్రెడ్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. అది ఎలా అంటే డ్యూ టు ప్రాక్టీస్. ఓన్లీ ప్రాక్టీస్ విల్ హెల్ప్ అంతే. నెక్స్ట్ ఇక్కడ త్రిబుల్ ఆర్ టెక్నిక్. సో ఇక్కడ ఆర్ఆర్ అంటే మన రామ్ చరణ్ ఎన్టీఆర్ గారి మూవీ కాదు. సో రీడ్, రిపీట్ అండ్ రౌండ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రీడ్ చేయాలి, తర్వాత ట్వైస్ రీడ్ చేయాలి, తర్వాత రౌండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ రాస్తున్నారు, ఫస్ట్ అసలు పేపర్ తీసుకుని ఫస్ట్ అది చదవండి, తర్వాత మళ్ళీ చదవండి. ఇఫ్ మీకు అది వచ్చు అనుకుంటే వీళ్ళు రౌండ్ చేయండి. ఇఫ్ నాట్ స్కిప్ చేసేయండి ఆ క్వశ్చన్. సో ఇది కూడా ఎలా వచ్చిందంటే మీకు డ్యూ టు ప్రాక్టీస్. మీకు ఆ క్వశ్చన్ తెలుసా లేదా, మీకు ఆ క్వశ్చన్ తెలిస్తున్నంత మాత్రాన మీరు దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చా. సో ఎక్కడ మనం ఊడిపోతామంటే తెలియని క్వశ్చన్స్ దగ్గర ఊడిపోము, తెలిసిన క్వశ్చన్స్ మాత్రం దగ్గరే ఊడిపోతాం. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. నేనైతే ఏ రోజు తెలియని క్వశ్చన్స్ దగ్గర ఆన్సర్స్ మార్క్స్ లూజ్ అవ్వలేదు, తెలిసిన క్వశ్చన్స్ రాంగ్ పెట్టే లూజ్ అయ్యాను. సో మోస్ట్ ఆఫ్ ద 99.999% ఆస్పిరెంట్స్ ఇక్కడ లూజ్ అవుతారు. సో బెటర్ టు యూజ్ దిస్ త్రిబుల్ ఆర్ టెక్నిక్. రీడ్, రిపీట్ అండ్ రౌండ్. ఇఫ్ నాట్ మీరు ఇది రౌండ్ చేయలేకపోయారా, జస్ట్ స్కిప్ ఇట్ అంతే. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ 3 రౌండ్స్. సో ఈ 3 రౌండ్స్ అని ఎందుకు రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 100 క్వశ్చన్స్కి 2 hours ఉందనుకుందాం. సో మీరు ఈ 3 రౌండ్స్ టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వాట్ అనాలిసిస్ చూసుకుందాం. స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఈ స్ట్రెంగ్త్లో మీకు పాలిటీ బాగొచ్చు, హిస్టరీ బాగొచ్చు అనుకోండి. సో గో విత్ ద షార్ట్ వన్స్. సో మీకు షార్ట్గా తెలిసిన దాన్ని రీడ్, రిపీట్ అండ్ రౌండ్ అంతే చేసేసుకోండి. అంటే ఏంటి, ఇది మీ స్ట్రెంగ్త్లో అంటే మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఓపెన్ చేయగానే ఇది ఏ సబ్జెక్ట్, పాలిటీ మనకు తెలిసిందే. సో యూజ్ దట్ త్రిబుల్ ఆర్ టెక్నిక్. రీడ్, రిపీట్ అండ్ రౌండ్ ఇట్. అంటే మీకు తెలిసిన దాన్ని అంటే ఖచ్చితంగా నాకు తెలుసు, షార్ట్గా తెలుసు అనుకుంటే మాత్రమే యూ షుడ్ ఆన్సర్. లేదు అంటే దాన్ని పక్కన పెట్టాలి. నెక్స్ట్ మీడియం. సో మీడియం ఉంటాయి అంటే మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి పక్కన. అంటే ఇంకా 3 రౌండ్స్లో మీరు ఫస్ట్ రౌండ్లో యూ షుడ్ కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్లో మీకు ఒక 30 క్వశ్చన్స్ బాగా తెలుసు అనుకోండి, అవి షార్ట్ అనమాట. మిగతా ఒక 20 50-50 తెలుసు అనుకోండి, వాటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గెస్సింగ్. సో ఈ గెస్సింగ్ ఏంటంటే వైల్డ్ గెస్సింగ్ ఉంది. కొన్నిసార్లు మనం పెట్టేస్తాము. అంటే వైల్డ్ గెస్సింగ్ చేసేటప్పుడు ఇంకా ఓకే దేవుడికి వదిలేయాలని చెప్పి మన వెంకీ సినిమాలో ఏబిసిడీలు రాసినట్టు రాసేస్తే ఇంకా లక్ అంతా యూనివర్సల్ అంతా నీకు హెల్ప్ చేస్తే తప్ప ఈ గెస్సింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. కానీ ఇఫ్ నెగిటివ్ మార్కింగ్ అని ఉంటే ఈ గెస్సింగ్ అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు అది డూ ఆర్ డై ఎగ్జామ్ అయ్యండి, మీరు గెస్సింగ్ చేసి పెట్టారనుకోండి, ఇఫ్ లక్ ఫేవర్ మీ వైపు లేకపోతే ఇట్స్ గాన్ అంతే. సో ఇఫ్ గెస్సింగ్ అనేది లేకపోతే జస్ట్ స్కిప్ ఇట్ అంతే, ఇంకేం చేయదు, మీరు జస్ట్ స్కిప్ ఇట్ అంతే. సో ఇలాగా ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇది మెయిన్ పాయింట్స్, ఇది నేను చెప్పాలనుకున్నాను. స్కిప్పింగ్ అనేది ఫెయిల్యూర్ కాదు ఫస్ట్ పాయింట్. సో ఇట్స్ ఓకే టు స్కిప్. సో మీరు ఏదన్నా ఒక మనిషి మీకు ఇష్టం లేదు, సో మీకు ఒక మనిషి వద్దంటున్నారు అనుకోండి, సో దాన్ని బలవంతంగా హోల్డ్ చేయడం కన్నా వదిలేయడం బెటర్. ఇట్స్ ఓకే టు లీవ్. సో అది లైఫ్లో అయినా సరే, ఎగ్జామ్లో అయినా సరే, అక్కడ మనిషి ఉంటాడు, ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది అంతే. సో ఆ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, తెలియటం లేదు, సో మీరు ఏం చేస్తారు, ఇట్స్ ఓకే టు స్కిప్ కదా. అదే క్వశ్చన్ రాయాలని చెప్పి, అదే మనిషి కావాలని చెప్పి దాన్నే స్టిక్ అయి ఉంటే మనం ముందుకి పోలేం కదా. సో స్కిప్పింగ్ అనేది అసలు ఫెయిల్యూర్ లెక్కే అవ్వదు. ఇట్స్ ఓకే, మనకు ఇంకో ఛాన్సెస్ ఉంటాయి, ఇంకో క్వశ్చన్ ఉండిద్ది, ఇట్స్ ఓకే కదా. సో అలా బీ స్మార్ట్ వారియర్స్, నాట్ బ్లైండ్. అంటే స్మార్ట్గా ఆలోచించాలి. అంటే ఏది స్కిప్ చేయాలో, ఏది ఆన్సర్ చేయాలో, ఏది ఎంత యాక్యురసీగా ఉండాలో ఖచ్చితంగా మనకు తెలియాలి. అది తెలియాలంటే ఓన్లీ ద వెపన్ ఈజ్ ప్రాక్టీస్. సో మీరు ఇది కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్. అది సో ఇది ఖచ్చితంగా హెల్ప్ అయింది. యూ షుడ్ థ్యాంక్ యూ సో మచ్ అని మీరు సక్సెస్ అయిన తర్వాత ఈ వీడియోలో ఒక పాయింట్ మీకు యూజ్ అయినా సరే ఇట్ విల్ బి నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉండిద్ది. అండ్ లాస్ట్ వన్, ఇది వచ్చేసరికి 100% ఇన్యాక్యురసీ అండ్ 60-70%. సో ఇప్పుడు ప్రతి టాపర్కి ఏదో 100కి 100 రావండి. ఎస్పెషల్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అసలు 100 అవుట్ ఆఫ్ 100 ఎవరు అడగరు. సో ఓన్లీ నీకు కావాల్సింది 60-70% మాత్రమే. జస్ట్ నువ్వు పాస్ అయ్యావా లేదా, నీ కట్ ఆఫ్కి దగ్గరగా ఉందా లేదా అనేదే పాయింట్ కావాలి.
సో మీరు అది మాత్రమే చూసుకుంటే ఇట్స్ వెరీ వెరీ వర్త్ టు యూ. సో మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు 100కి 100 ఇన్యాక్యురేట్ పెట్టినా యూజ్లెస్. అదే 60 to 70% పెట్టినా దాన్ని యాక్యురేట్గా పెట్టగలిగితే విల్ బి ద సక్సెస్ఫుల్ మ్యాన్. అంతే, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఈ టెక్నిక్స్లో ఖచ్చితంగా ఒక్క టెక్నిక్ కాకపోతే, అంటే ఒక్క పాయింట్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జామ్లో యూజ్ అయ్యింది. దీన్ని పక్కాగా మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టెక్నిక్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి, ఇట్ విల్ బూస్ట్. అండ్ నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ ఏదైనా చేయాలనుకుంటే అది కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి ఐ విల్ డూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.